ఇప్పుడు మనం నిలబడి ఉన్నామంటే మన బాడీలో ప్రతి ఇంచు మీ హెయిర్ కూడా గురుత్వాకర్షణ శక్తి వల్ల లాగుతూ ఉంటుంది. ఓకే. మసిల్స్, టిష్యూస్, ఈవెన్ మీ హార్ట్ కూడా బ్లడ్ పంప్ చేస్తూ ఉంటుంది కదా. సో ఆటోమేటిక్ గా అది కిందికి వెళ్తూ ఉంటుంది. సో ఇప్పుడు హార్ట్ అనేది మసిల్ పంప్ పైకి చేయాలంటే గ్రావిటీకి అగేన్స్ట్ గా చేయాలి కదా. సో అంత హార్ట్ లో పంప్ చేసినప్పుడు పైకి వెళ్తుంది అనమాట. సో ఇదంతా ఈక్వల్ గా మనకు ఇక్కడ మనం ఇవాల్వ్ అయినాము, ఇక్కడ మనం మానవులు ఇక్కడ పెరిగినాం కాబట్టి. అదే మీరు స్పేస్ లోకి వెళ్తే కనుక మీరు ఫ్రీగా ఫ్లోట్ అవుతూ ఉంటారు. సో అక్కడ ఏమవుతుంది, ఆబ్వియస్ గా ఇక్కడ పంప్ అయింది, కిందికి వెళ్ళదు. సో ఈ భాగం దగ్గరగా ఉంటుంది కాబట్టి పైకి అంతా ఫ్లూయిడ్స్ అని అక్యుములేట్ అయిపోయి మళ్ళీ ఆస్ట్రోనాట్స్ ఫేస్ చూస్తే కనుక అంత పఫీ ఫేసెస్ అయిపోతాయి అన్నమాట, ఇంత ఉబ్బిపోతాయి. సో ఇలా ఫ్లూయిడ్స్ అని అక్యుములేట్ అయ్యి విజన్ కూడా కొంచెం దెబ్బతింటుంది, జుట్టు కూడా పైకి లేచి ఉంటుంది. సో ఈ ఫిజికల్ గా కూడా మనకి ఇప్పుడు లెగ్స్ పైన మనం దీనిపైన నిలబడితే మనకి లెగ్స్ కి మసిల్స్ అనేది వర్క్ ఉంటుంది, నడుస్తాం కాబట్టి. సో అక్కడ వర్క్ ఉండదు మసిల్స్ కి. సో దాని వల్ల మసిల్ లాస్ ఉంటుంది, కరిగిపోతూ ఉంటుంది మసిల్.